చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే పారిశ్రామికవేత్తలు బెదిరి పారిపోతా ఉన్నారన్నది ఎంత వాస్తవము అని అంటే వీళ్ళు చెప్తా రాసుకోండి. మై హోమ్ సిమెంట్స్, శ్రీ సిమెంట్స్, రామ్కో సిమెంట్స్, దాల్మియా సిమెంట్స్, భారతీ సిమెంట్స్, భారతీ సిమెంట్ అని చెబుతాడు. భారత సిమెంట్, దాల్మియా సిమెంట్, భారతీ సిమెంట్, దాల్మియా సిమెంట్ అని చెబుతాడు. సిమెంట్ ఎవరి అయ్యి ఏమన్నా అసలు అవి ఎందుకు చెప్పాడు? వాళ్ళు అక్రమంగా కేటాయించుకున్నందుకు ఈ రోజు నోటీసులు పంపించేసి మీరు ఎందుకు ఇలా చేశారు, దీనికి వివరణ అని చెప్తుంటే వివరణ ఇవ్వకుండా న్యాయస్థానానికి వెళ్ళి నిరూపించుకోకుండా తరిమేశారు. అంటే తరిమేసింది ఎవరిని? అసలు జగన్మోహన్ రెడ్డికి ఏమైనా జ్ఞానం ఉంది అంటే నువ్వు భారతీయ సిమెంట్ ని తరివేశారని, నువ్వు దాల్మియా సిమెంట్ ని తరివేశారని, నువ్వు ఇటువంటి సిమెంట్ కంపెనీలను తరివేశారని చెప్పుకుంటున్నావు అంటే నీ దగ్గర సబ్జెక్ట్ లేదు, నీకు నాలెడ్జ్ లేదు, నీకు ఏ సబ్జెక్ట్ మీద అవగాహన లేదు, నీకు ఏం చెప్పాలో తెలీదు. అంటే అతను ఏంటంటే నేనేం చెప్పినా జనం నమ్ముతారు, నేనేం చెప్పినా జనం వింటారు అని భ్రమలో ఉన్నాడు. భ్రమలు కల్పించడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇందాక చెప్పారు కనీసం భారతీయ సిమెంట్ పేరన్నా చెప్పకుండా ఉండాల్సింది. కొద్దిగా ఎవడన్నా నమ్మేవాడు. నీ కంపెనీని నీవు తరిమి కొట్టాడు చంద్రబాబు నాయుడు అంటే ప్రజలందరూ సంతోషపడతారు. చంద్రబాబు నాయుడు ఆ పని చెయ్యలేదు అని చెప్పి మేమందరం బాధపడుతున్నాం.